హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పొటల్స్ కర్రీ అంటే నాకు బాగా గుర్తొచ్చేది ఛత్తీస్గఢ్. మా పిల్లలు చిన్నప్పుడు ఛత్తీస్గఢ్లో ఉండేవాళ్ళమండి. అప్పుడు మా హస్బెండ్ గారు పొటల్స్ తీసుకొచ్చి కర్రీ చేయమన్నారు. అసలు పొటల్స్ చూడడమే మొదటిసారి. కర్రీ ఏం చేస్తాను, అసలు ఇవి ఎలా కట్ చేయాలో కూడా నాకు తెలీదు. మా అత్తగారికి కూడా తెలియదు. అందుకే మా హస్బెండ్ గారు టిఫిన్ చేసి బయటికి వెళ్తాను, టిఫిన్ పెట్టన్నారు. టిఫిన్ పెట్టేశాను. ఆయన టిఫిన్ చేసి బయటికి వెళ్ళేంత వరకు వెయిట్ చేసాం. ఆయన అలా బయటికి వెళ్ళారా, వెంటనే నేను మా అత్తగారు కలిసి పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళి పొటల్స్ ఎలా కట్ చేయాలి, కర్రీ ఎలా చేయాలి అని అడిగి తెలుసుకొని వచ్చి మొత్తం మీద కర్రీ చేస్తామండి. అద్భుతంగా ఉంది. నిజం చెప్పాలంటే కర్రీ చేయడం మొదటిసారి అయినప్పటికీ అద్భుతంగా వండేసరికి అందరం ఆశ్చర్యపోయాం. అప్పటి నుండి పొటల్స్ దొరికినప్పుడల్లా వండేసుకుంటూ ఉంటాం. వీటిలో పోషకాలు ఎక్కువగా లభిస్తాయండి. మీరు ట్రై చేయండి. పొటల్స్ను కాయలుగా ఉన్నప్పుడే 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ముందు వెనుక కట్ చేసి ఇప్పుడు కాయను 2గా చీల్చుకున్న తర్వాత వాటిలో విత్తనాలు ఉంటాయండి. ఒకవేళ విత్తనాలు ముదిరిపోయినట్లయితే పడేయాలి. లేతగా ఉన్నట్లయితే విత్తనాలతో సహా పొటల్స్ను కట్ చేసుకుని నిలువుగా చీలికలా కట్ చేసుకుని దినుసులన్నింటినీ వేసి వండుకున్నట్లయితే అద్భుతమైన కర్రీ రెడీ అవుతుందండి. దీనికి సైడ్ డిష్గా రసం చేసుకుని తిన్నట్లయితే అద్భుతమైన పొటల్స్ కర్రీ రుచికి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.